హలో గైస్. ఈరోజు వచ్చేసి నేను ఏ టాపిక్ గురించి చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తాను. ఈ ఈ ఈ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తాను. ఎలక్షన్ కమిషన్ గురించి ఎందుకు చెప్తానంటే రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ మీద ఒక న్యూస్ అయితే నడుస్తా ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ లో చైర్మన్స్, తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదా, ఎవరు ఎవరు దాని మీద నియామకం చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరికి రైట్స్ ఉన్నాయనే దాని మీద ప్రజెంట్ సుప్రీంకోర్టులో కేసు అనేది నడుస్తూ ఉంది. దాని మీద సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పిందంటే రాజ్యాంగంలో మనకు పార్లమెంట్ ద్వారా దాన్ని నియామకం చేయొచ్చు, కానీ సుప్రీంకోర్టు చేయాలని ఏమని రాజ్యాంగంలో రాయలేదు. సో అని తీర్పిచ్చింది. ఇంకా దాని మీద క్లారిటీ స్పష్టత ఏం రాలేదు. సో నేను ఈరోజు ఏం చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ మీద ఒక వీడియో చేస్తాను. ఎలక్షన్ కమిషన్ మనకు ప్రజెంట్ తమిళనాడు ఎలక్షన్స్ జరిగాయి. తమిళనాడు ఎలక్షన్స్ రీసెంట్గా జరిగాయి. తమిళనాడు ఎలక్షన్స్ ఎవరు గెలిచారు? విజయ్ తలపతి. తర్వాత కేరళలో ఎలక్షన్స్ జరిగాయి. రీసెంట్గా మళ్ళీ కర్ణాటకలో సీఎం అనేది రాజీనామా చేయాలని అనుకుంటున్నారు. ఉమ్, చేస్తారో లేదో తెలియదు, క్లారిటీ లేదు. తర్వాత రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ మీద మనం ఒక కాంపిటీషన్ పీరియడ్లో కరెంట్ అఫైర్ బేస్ చేసుకొని జీకే మీద వచ్చే క్వశ్చన్స్ ఎలక్షన్ కమిషన్ మీద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలక్షన్ కమిషన్ అంటే మనకు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ మన భారతదేశంలో ఎప్పుడు అమలు చేసుకొని వచ్చారంటే 1950లో వచ్చింది. 1950లో ఎలక్షన్ కమిషన్ అమలులోకి వచ్చింది. దీంతో పాటు భారతీయ జెండా వచ్చింది, జాతీయ గేయం వచ్చింది, నేషనల్ యాంథమ్ వచ్చింది, ఫ్లాగ్, జాతీయ జెండా, ఎలక్షన్ కమిషన్, తర్వాత ఓటు వేసే హక్కు, ఇవన్నీ 1950లో మనకు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1950లో మనకు అమల్లోకి వచ్చింది. 1950 తర్వాత మనం ఎవ్రీ ఇయర్ ఓటర్స్ డే జరుపుకుంటాం. ప్రతి ఒక్కరికి ఓటర్స్ రావాలి కదా. ఓటర్ విధానం ఎప్పుడు వచ్చిందంటే 1950లో జనవరి 24 వచ్చింది. ఇది ఎప్పుడు? జనవరి 25లో వచ్చింది. జనవరి 25లో వచ్చింది. 1950 1950 1950 జనవరి 25లో మనకు ఎలక్షన్ కమిషన్ అందుబాటులోకి వచ్చి మన ఓటు వేసే విధానం కూడా ఆ టైంలోనే అందుబాటులోకి వచ్చింది. అందుకే మనం ఎవ్రీ ఇయర్ జనవరి 25ని మనం ఓటర్స్ డే కూడా జరుపుకుంటాం. ఓటర్స్ డే జరుపుకుంటాం. మరి ఓటర్స్ డే మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఓటర్స్ డే అంటే ఓటర్స్ డే మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అంటే 2011 నుంచి మనం ఓటర్స్ డే అనేది జరుపుకుంటాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది? 1950 జనవరి 25లో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆ, తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ మనం జనవరి 25ని మనం ఓటర్స్ డే జరుపుకుంటాం. అది ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేశారంటే 2011 నుంచి ఓటర్స్ డే జనవరి 25న ఓటర్స్ డే అని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్కి వద్దాం. ఎలక్షన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు? ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ ఉంటారు కదా. ఈ మెంబర్స్ ఫస్ట్ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ఫస్ట్ మనం ఒకసారి చూసుకుందాం. ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ అనేది ఉంటారు. ఈ మెంబర్స్ మనం ఎవరెవరు అపాయింట్మెంట్ చేస్తారు ఆ, ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మెంబర్స్ని ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని, అదే చీఫ్ ఎలక్షన్ కమిషనరు మరియు ఇతర ఎలక్షన్ కమిషన్స్ని మనకు రాష్ట్రపతి వచ్చేసి మనకు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతి ఈ అపాయింట్మెంట్ చేసిన ఈ ఎలక్షన్ కమిషన్ ఈ వీళ్ళను తొలగించేయాలంటే, అంటే రాష్ట్రపతి వీళ్ళను అపాయింట్మెంట్ చేస్తాడు.
అలాగే వీళ్ళను రిమూవ్ చేయాలి అంటే రిజైన్ ఎవరు ఇస్తారంటే రిజై రిజైన్ వచ్చేసి ఎలా జరుగుతుంది అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనుకోండి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని మన సుప్రీంకోర్టు జడ్జి అయితే ఎవరైతే ఎలా అయితే రిమూవ్ చేస్తారో సుప్రీంకోర్టు జడ్జి లాగానే మనం వీళ్ళని అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు. మరి ఈ అపాయింట్మెంట్ చేసిన వీళ్ళను రిమూవ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో ఆ విధంగా సుప్రీంకోర్టు జడ్జిని మనం రిమూవ్ చేసే ప్రాసెస్లోనే ఇదే ప్రాసెస్లో వీళ్ళని రిమూవ్ చేస్తారు. మరి సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారంటే పార్లమెంట్లో పార్లమెంట్లో 2/3 మెజార్టీ రావాలి సభ్యులు. పార్లమెంట్లో మనం ఎన్నికై ఓటేసిన వారు అంటే అవి ఎన్నికై ఆ ఓటర్స్ లిస్టులో ఎన్నికై ఓటేసిన వారిలో 2/3 వంతు మెజారిటీ వస్తే వాళ్ళని తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఓటేసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో అదే ప్రాసెస్లో రిమూవ్ చేస్తారు. అది ఎలా రిమూవ్ చేస్తారు అంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీ వేసి లోక్సభలో వేయాలి, అలాగే రాజ్యసభలో వేయాలి. ఒకసారి లోక్సభలో వేసారని ఒక లోక్సభలో వేసి రాజ్యసభలో వేయకపోతే లోక్సభలో వేసి రాజ్యసభలో వేయకపోతే అదేమవుతుందంటే వీగిపోద్ది. అలాగే రాజ్యసభలో వచ్చి లోక్సభలో వేయకపోయినా బిల్లు క్యాన్సిల్ అయింది. దీనిలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. ఉభయ సభల సంయుక్త జాయింట్ జాయింట్ కమిషన్ కి జాయింట్ కి ఆప్షన్ లేదు. జాయింట్ దానికి అనేది ఆప్షన్ లేదు. మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే పార్లమెంట్లో 2/3 వంతు రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ, మరి రిమైనింగ్ ఎలక్షన్ కమిషన్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు అంటే నార్మల్గా వీళ్ళను అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంట్ కదా. యాక్చువల్గా వీళ్ళు మనకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో ఉండాలి అని మనకు రాజ్యాంగంలో ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ లో అంటే ఈ రిమైనింగ్ అంటే సభ్యులు వాళ్ళతో పాటు మళ్ళీ ఉన్న మిగిలిన సభ్యులు రాజ్యాంగంలో లేదనమాట. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి అని మనకు రాజ్యాంగంలో ఉంది. కానీ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు రాజ్యాంగంలో లేదు కాబట్టి ప్రెసిడెంటే ఏదైనా వాళ్ళకి అవినీతిలో పాల్పడ్డారని తెలిసినా లేకపోతే ఇంకా ఏదైనా ఆ, నేరారోపణలో పాల్గొన్నారని తెలిసినా అవినీతికి పాల్గొన్నారని తెలిసినా ఇంకా ఏదైనా క్రైమ్ లో ఉన్నారని తెలిసినట్టు ప్రెసిడెంట్ వాళ్ళను రిమూవ్ చేస్తారు. అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంటే, రిమూవ్ చేసేది ప్రెసిడెంట్. అందరినీ అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంట్. రిమూవ్ చేసే విషయంలో వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత రాష్ట్రపతి తొలగిస్తారు. తొలగించేది రాష్ట్రపతి కాకపోతే పార్లమెంట్లో 2/3 వంతు మెజారిటీ వచ్చిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ తొలగిస్తారు. ఇంకా రిమైనింగ్ ఎలక్షన్ కమిషనర్లు వచ్చేసి అటు వాళ్ళకి ఏదన్నా ఉమ్, లేదు ఇట్లా నేరారోపణ పాల్గొన్నారని రుజువైతే తీసేస్తారు, రాష్ట్రపతి తీసేస్తారు. మొత్తానికి తీసేది రాష్ట్రపతి. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అయితే పార్లమెంట్లో మెజారిటీ రావాలి. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు అపాయింట్మెంట్ అయిపోయింది, తర్వాత రిజైన్ అయిపోయింది. ఇప్పుడు మనకు వీళ్ళకి జీతాలు ఎంత వస్తాయి? జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు మనకు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి వస్తాయి. కేంద్ర సంఘటిత నిధి అంటే ఈ కేంద్ర సంఘటిత నిధి అంటే ఏంటి? వీళ్ళకంటూ ఒక separate గా ఒక నిధి ఉంటుంది. అంటే ఒక వచ్చిన ఆదాయంలో వీళ్ళ కోసం ఒక బడ్జెట్ ఉంటుంది కేంద్రంలో. ఆ నుంచి వీళ్ళకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు
వీళ్ళకు మనకు అపాయింట్మెంట్ అయిపోయింది, రిజైన్ అయిపోయింది, శాలరీ ఇస్తున్నాం. మరి వీరు ఎన్ని రోజులలో రిటైర్ అవ్వాలి? ఎన్ని రోజులు వీళ్ళ ఎన్ని రోజులు ఉంటారు? వీళ్ళ జీవిత కాలం అంటే అదే పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 65 ఏళ్ళ వరకు ఉండొచ్చు. 65 ఇయర్స్, 5 ఇయర్స్ ఉండొచ్చు, లేదా 6 ఇయర్స్ మించి ఉండకూడదు. వాళ్ళకు ఓవరాల్గా వాళ్ళ ఏజీ 65 వరకు, 65 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అంటే 65 సంవత్సరాలు నిండకూడదు. లేదా వాళ్ళు పదవీ కాలంలో ఉన్నప్పటి నుంచి 6 సంవత్సరాలు మించకూడదు. లెస్ దాన్ 6 ఇయర్స్, 6 ఇయర్స్ మించి ఉండకూడదు. లేదా 60 సంవత్సరాలకు వాళ్ళ వయసు, వాళ్ళు ఇప్పుడు ఒకవేళ 62వ సంవత్సరంలో వాళ్ళకి వచ్చిందనుకో, ఇంకా 3 ఏళ్ళు, 2 ఏళ్ళు ఉంటారు. ఒకవేళ 60 సంవత్సరంలో అనుకో 5 ఏళ్ళు ఉంటారు. ఒకవేళ 30 సంవత్సరంలో వాళ్ళకు ఇలా ఆ, ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఏంటారు అనుకో, వాళ్ళు 6 ఏళ్ళు, 30 ప్లస్ 6, 36 ఏళ్ళ వరకు ఉంటారు. ఆ విధంగా 6 సంవత్సరాలకు వాళ్ళ జీవితంగా మించకూడదు. లేదా 65 సంవత్సరాలు, ఒక మొత్తం వయసులో 65 సంవత్సరాలు దాటకూడదు. ఇది వాళ్ళ పదవీ కాలం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు, ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. ఎలక్షన్ కమిషనర్లో ఇవి నేను మళ్ళీ చెప్తాను విధాలు, వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే మనకు ఆ, రెండు ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని, ప్రజా ప్రాతినిధ్య చట్టాలని రెండు ఉన్నాయి. ఆ ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో వీళ్ళు ఏం చేయాలి ఏంటి అని ఉంది. నేను చెప్పేస్తాను ఏముంది దాంట్లో. ప్రజా ప్రాతినిధ్య చట్టాలని, రిప్రజెంటేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని. అంటే వీటిని తెలుగులో ఏమంటారంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాలు అంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టాలు ఇవి ఎప్పుడు నుంచి అమల్లో ఉన్నాయి అంటే 1950లో ఒకటి ఉంది. 1950లో ఉంది. తర్వాత దీన్ని సవరణలు చేసి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. అది 1951లో వచ్చింది. 1951. ఇప్పుడు 1950లో వచ్చిన ఈ యాక్ట్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 షెడ్యూల్స్ ఉన్నాయి. 4 షెడ్యూల్స్. తర్వాత 5 పార్ట్స్. పార్ట్స్ వచ్చేసి 5 ఉన్నాయి. తర్వాత 32 సెషన్స్ ఉన్నాయి. దాంట్లో 4 షెడ్యూల్స్ ఉన్నాయి, 5 పార్ట్స్, 32 సెషన్స్ ఉన్నాయి. వీటిని ఈ విధంగా అప్పుడు వచ్చిన రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో వచ్చిన దానికి 4 షెడ్యూల్స్, 5 పార్ట్స్, 32 సెషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చెప్పిందంటే మనకు ఓటర్ను రిజిస్ట్రేషన్ చేయడం, అంటే ఓటర్కు రిజిస్ట్రేషన్ పద్ధతిని అప్లై చేయడం. తర్వాత నామినేషన్ పత్రాలను స్వీకరించడం, నామినేషన్ ప్రక్రియను ముగించడం. తర్వాత ఓటర్కు వాళ్ళ పత్రాలు రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఓటర్ గురించి తీసుకుందాం. మనకు ఓటర్లలో ఆ, ఓటర్స్కి ఏమి జాబితా ఇస్తారు. ఓటర్స్ జాబితా ఇవ్వడం. తర్వాత కొత్తగా ఎవరైనా ఓటర్స్ వస్తే వాళ్ళ ఓటర్స్కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయడం. తర్వాత ఇంకా వీళ్ళకు ఎవరన్నా ఇప్పుడు క్యాండిడేట్స్ వచ్చారనుకో, క్యాండిడేట్స్కి నామినేషన్స్ పత్రాలు తీసుకోవడం, నామినేషన్స్ తీసుకోవడం, ఆ అర్హతను బట్టి వాళ్ళకు గుర్తింపులు ఇవ్వడం, పార్టీ గుర్తింపులు ఇవ్వడం, వాటి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. ఇది 1950లో ఉన్న డ్యూటీస్. ఓటర్స్ విషయానికి వస్తే ఓటర్స్ వాళ్ళ ఓటర్ లిస్ట్ చేయడం, ఓటర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కొత్త ఓటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకు తీసుకొని రిజిస్ట్రేషన్ ఇవ్వని కొత్త ఓటర్స్ని జారీ చేయడం. నామినేషన్ కొత్తగా ఎవరైనా క్యాండిడేట్ అప్లై చేయాలి అనుకున్నాను అనుకో, ఆ క్యాండిడేట్కు ఇవ్వడం. అంటే ఆ క్యాండిడేట్కు నామినేషన్ తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి అతనికి గుర్తింపులు ఇవ్వడం, ఓటర్ గుర్తింపులు ఇవ్వడం, ఎలక్షన్ కండక్ట్ చేయడం. ఇది 1950. 1951 ఏం చేసిందంటే, ఈ 1951 వచ్చేసి మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ అన్నమాట. ఎలక్షన్ కోడ్ అంటారు ఇది. ఎలక్షన్ 1951 వచ్చేసి ఎలక్షన్ కోడ్కి సంబంధించింది. ఈ 1951లో ఏమొచ్చింది? ఎలక్షన్ కోడ్ అంటే ఏంటిది?
మనకు ఎలక్షన్ జరగడానికి 48 గంటల ముందు 48 అవర్స్ ముందు మనకు 48 అవర్స్కి ముందు ఎటువంటి ఆ, ప్రచారాలు చేయకూడదు. 48 అవర్స్కి ముందు ఎటువంటి ప్రచారాలు చేయకూడదు. 24 గంటల్లో మనకు ఆ, ఎలక్షన్ జరగడానికి 24 గంటల్లో ముందు మనకు ఏముంటుంది? 24 గంటలు జనాలు గుమికూడకూడదు. అదే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. అప్పుడు 24 గంటల వరకు 24 గంటల ముందు జనాలు గుమికూడకూడదు. 48 గంటలకు ప్రచారాలు ఉండకూడదు. ఇంకా తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఇంకా ఇంకా ఏ పార్టీలు ఏళ్ళు దుష్ప్రచారాలు కానీ వీడియో ప్రసారాలు కానీ వీడియో మాధ్యమాల్లో ప్రసారాలు ఏమీ చేయకూడదు. సైలెంట్గా ఉండాలి. ఎక్కడ అల్లర్లు గొడవలు ఏం చేయకుండా రిప్రజెంట్ చేసేదే ఈ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 అనేది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 అనేది ఎలక్షన్ కోడ్కు సంబంధించింది. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది ప్రొసీజర్కు ఫాలో అవుతుంది. ఇప్పుడు ఓటర్స్ రిప్రజెంట్ చేయడం, క్యాండిడేట్స్ వస్తే వాళ్ళ ప్రొసీజర్ గురించి చెప్పేది 1950. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఓటర్స్ను ఎవరన్నా ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించుతుంది. ఎలక్షన్ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన బూతులు ఓటర్స్ కండక్ట్ చేసి మన ఫలితాలు ఇచ్చేసి వాటికి గుర్తులు ఇస్తుంది. తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఎలక్షన్ టైం డేట్లు మెన్షన్ చేస్తుంది. ఎవరైనా క్యాండిడేట్లు అయితే నామినేషన్ పత్రాలు తీసుకొని వాళ్ళ గుర్తులు ఇస్తుంది. తర్వాత ఎలక్షన్ టైం ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ప్రచారాలు అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ అఫిడవిట్లు అన్ని తీసుకొని చెక్ చేస్తుంది. తర్వాత పీస్ఫుల్గా వాళ్ళకు ఓటర్స్ అమలు ఓటింగ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. ఇది ఎలక్షన్ కమిషన్ చేసే పని. అంటే సింపుల్గా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మంచి పట్టు అనేది అందుకే. ఓకే, ఇప్పుడు మనకు ఏమైపోయినాయి? మనకి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దానికి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ గురించి చెప్పినాం. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో దీనికి ఎలక్షన్ కమిషన్లో మనకు రాజ్యాంగంలో ఎక్కడున్నాయో చూద్దాం. కాన్స్టిట్యూషన్ మనకు రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ గురించి ఎక్కడుంది? ఫస్ట్ పార్ట్లో ఏమొస్తుందంటే మనకు మొత్తం రాజ్యాంగంలో పార్ట్స్ ఉన్నాయి. 22 పార్ట్స్, మళ్ళీ దాన్ని సబ్ పార్ట్స్ చేశారు. ఇప్పుడు 25 పార్ట్స్ అయినాయి. దాంట్లో పార్ట్స్లలో ఎన్నో పార్ట్లో ఉంది ఇదంటే 15వ పార్ట్లో ఉంది. ఫస్ట్ పార్ట్లో ఏముంది? భారతదేశం భూభాగాలు, 2 పౌరసత్వం, 3 ప్రాథమిక హక్కులు, 4 ఆదేశ సూత్రాలు, 4A ప్రాథమిక విధులు, 5 కేంద్ర ప్రభుత్వం, 6 రాష్ట్ర ప్రభుత్వం, 7 ఖాళీ, 8 కేంద్రపాలిత ప్రాంత ఇవి ట్రిబ్యునల్స్ అని వస్తాయి, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, 9A నగర ప్రాంతాలు, 10 కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు, 10, 11 కూడా సంబంధాలే, నా ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, 12 వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్లు, అదే ఈ SC ST వాళ్ళకి అవన్నీ ఉంటాయి. తర్వాత 15 ఎలక్షన్ కమిషన్, 18 వచ్చేసి ఈ జాతీయ భాషలు, ఇవ 20 వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్లు, ఇవన్నీ వస్తాయి. అంటే మొత్తం 15వ పార్ట్లో వచ్చేసి మనకేముంది అంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. 15వ పార్ట్లో ఏ ఏ ఆర్టికల్స్ ఉన్నాయంటే 324 నుంచి 329 వరకు ఉంది. 324 నుంచి 329 వరకు ఉంది. ఇది 324 నుంచి 329 వరకు ఈ ఆర్టికల్స్లో ఉందన్నమాట. 324 నుంచి 329 వరకు ఈ ఎలక్షన్ కమిషన్ గురించి అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. దీంట్లో 324 ఏం చెప్తుంది అంటే మెంబర్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 324 ఏమొస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఈ మెంబర్స్ స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారంటే 1950లో ఏర్పడిన టైంలో 1950 ఏర్పడిన టైంలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే ఒక్కరు ఉన్నారు. అంటే ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. ఈ 1950లో ఏర్పడిన టైంలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఎంతవరకు ఉన్నారు అంటే ఇతను 1989 అక్టోబర్ 25 వరకు ఉన్నారు. అక్టోబర్ 15 వరకు ఉన్నారు. 1989 అక్టోబర్ 15 వరకు ఉన్నారు. అంటే 1950 జనవరి 25 నుంచి ఒక్క ఒక్క మెంబరే ఉన్నాడు. అతను ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 1989 అక్టోబర్ 15లో ఏమైందంటే 1989 అక్టోబర్ 15లో అప్పుడు కాకున్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే మల్టీ మెంబర్స్గా తయారు చేశాడు. 1959లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే ఆ- దానికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు తర్వాత ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు కూడా మేము చేస్తాం. అంటే 1+2 ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు, తర్వాత మళ్ళీ ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్గా నియమించారు. మళ్ళీ ఏమైందంటే ఈ 1989లో రాజీవ్ గాంధీ చేసిన ఈ మల్టీ మెంబర్స్ని అంటే ఇద్దరిగా చేశారు కదా, దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయరే అంటే చేసిన ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే సింగిల్గా చేశారు. అప్పుడు వచ్చింది ఎవరంటే విపి సింగ్. అప్పుడు విపి సింగ్ అనేది మళ్ళీ ప్రెసిడెంట్ అయింది. ఈ రాజీవ్ గాంధీ 1989లో అక్టోబర్ 15లో రాజీవ్ గాంధీ ఒక మెంబర్గా ఉన్న ఎలక్షన్ కమిషనర్ని ఆ, ఎక్కువ మంది ఉండేలాగా దాన్ని మారిస్తే తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్ 1990లో తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ అనేవాడు మళ్ళీ ఒక్కరే ఉంటారు, మళ్ళీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉంటాడని మళ్ళీ చట్టం చేశారు. దాని తర్వాత వచ్చిన పివి నరసింహారావు ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని తీసుకుపోయి పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ 1+2గా చేశారు. ఈ పివి నరసింహారావు ఎప్పుడైందో మనకు టైంలో అంటే మళ్ళా 3 ఏళ్లకు 1993 అయింది. పివి నరసింహారావు విపి సింగ్ సరిపోయింది. విపి సింగ్ వచ్చేసి ఒక ఎలక్షన్ కమిషన్ మల్టిపుల్ అంటే ఎక్కువ మంది ఉన్న ఎలక్షన్ కమిషన్ ఉన్నదాన్ని మళ్ళీ ఒకే మెంబర్గా చేస్తే మళ్ళా నెక్స్ట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఏం చేశారంటే మళ్ళీ మల్టిపుల్గా చేశారు. ఇంకా అప్పటి నుంచి ఇది మల్టిపుల్గానే కొనసాగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇది మల్టిపుల్గానే కొనసాగుతూ వచ్చింది. ప్రెజెంట్ కూడా ఎంతమంది ఉన్నారు అంటే 1+2 ఉన్నారు. ప్రెజెంట్ ఎంతమంది ఉన్నారు? ప్రెజెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 1+2. ఒకరు ఒకరు ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు, ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ప్రజెంట్ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే ప్రజెంట్ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్.
తర్వాత ప్రజెంట్ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మళ్ళీ ఈ మిగిలిన ఎలక్షన్ కమిషనర్ అంటే సుఖ్బీర్ సింగ్ సంధు. సుఖ్బీర్ సింగ్ సంధు. రెండో వచ్చేసి వివేక్ జోషి. సెకండ్ వచ్చేసి వివేక్ జోషి. అంటే ప్రెసెంట్ ఎలక్షన్ కమిషన్ మెంబర్లు ఎవరు ఉన్నారంటే జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు అనేవాడు ఒకడు. రెండో వ్యక్తిగా వివేక్ జోషి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆర్టికల్ 329 వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే మెంబర్స్ గురించి చెప్తుంది. ఈ ఎలక్షన్ కమిషనర్ లో మనకు ఒక సవరణ చేశారు. మన భారతదేశానికి ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అయింది. ఆ లేడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో సవరణలు జరిగాయి. దాంట్లో భాగంగానే మనకు 329A అనేది వచ్చింది. 329A ఏం చెప్తుంది అంటే మనకు అప్పుడు 329A ఏం చెప్తుంది అంటే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకు మా ఏమా ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆర్టికల్ 329A అనే దాన్ని తీసుకొచ్చింది. ఆర్టికల్ 329A అనే దాన్ని తీసుకొచ్చింది. అసలు ఏంటి ఆర్టికల్ 329A ఏంటి అంటే మనకు ఎలక్షన్ కమిషనర్లు మొత్తము ఇది ఏదన్నా తప్పు జరిగితే ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్ వాళ్ళ ఎలక్షన్స్ అనేది రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ అదే దాన్ని మనం న్యాయ సమీక్ష అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ కమిషన్లో రెగ్గింగ్ జరిగినా, ఫాల్స్ ఓటింగ్ జరిగినా, లేదా ఇంకా ఏదన్నా రాంగ్ కౌంటింగ్ జరిగినా ఆ ఎలక్షన్స్ రద్దు చేసి రీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. అలా ఎలక్షన్ కమిషనర్ రద్దు చేసి చేసే అధికారాన్ని ఈ ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఒక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలో ప్రెసిడెంట్, డిప్యూటీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో మినహాయింపు ఇచ్చే విధంగా సవరణ చేసింది. ప్రెసిడెంట్, డిప్యూటీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ విషయంలో ఏం చేసిందంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ దాంట్లో ఎన్నికలలో నో అంటే ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు లేకుండా ఈ సవరణ చేసి ఈ ఆర్టికల్ని తీసుకొచ్చింది. దీని మీద టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఇండియన్ అఫేర్స్, టిఎన్ శేషన్. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి చేశారని చెప్పాను కదా. ఈ దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చుకొచ్చారంటే 39వ రాజ్యాంగ సవరణ ద్వారా, 39వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. అమెండ్మెంట్ యాక్ట్ 30 39వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో మనం తీసుకొని వచ్చారు. అంటే 329లో ప్రెసిడెంట్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ను కూడా మనం ఎలాంటి క్వశ్చన్ చేయకూడదు మీరు మా ఎన్నిక గురించి అని ఇందిరాగాంధీ ఏం చేసిందంటే
ఈ 39వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా 1955 ఆర్టికల్ తీసుకొని వచ్చారు. ఈ ఆర్టికల్ తీసుకొని వస్తే ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎన్నికలు వచ్చేసి రాజ్యాంగ మౌలికలో భాగమని మౌ రా పార్లమెంటుకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అయినా సవరించే అధికారం ఉంటుంది, కానీ దాని రాజ్యాంగ స్వభావాన్ని మార్చే అధికారం మాత్రం పార్లమెంట్ లేదు. అందుకే పార్లమెంట్ ఎప్పటికైనా ప్రాథమిక హక్కులు, ప్రవేశిక వీటిలలో రాజ్యాంగ స్వభావాన్ని మార్చే విధంగా ఎటువంటి ఆర్టికల్ చేసే అధికారం పార్లమెంట్కి లేదు. ఈ ఎన్నికలు అనేది భారతదేశంలో ఈ ఎన్నిక విధానం అనేది ఏమవుతుందంటే రాజ్యాంగం మౌలికలో ఒక భాగమని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ ఆర్టికల్ను రద్దు చేసింది. ఈ ఆర్టికల్ను సరైంది కాదు, మీరు ఏం చేయాలంటే వీటిని రద్దు చేయమని చెప్పి, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది, తీర్పు ఇచ్చింది. అప్పుడు ఈ ఈ ఆర్టికల్ను మనం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఈ ఆర్టికల్ను దేనిని సవరణ ద్వారా తొలగించారంటే 40 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. 44వ సవరణ ద్వారా ఎప్పుడు వచ్చిందంటే 1978లో వచ్చింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. దీన్నే మనం 42 మినీ రాజ్యం 44వ రాజ్యాంగం ద్వారా ఈ ఆర్టికల్ అనేది తొలగించడం జరిగింది. ఇప్పుడు మనకు మెంబర్స్ ఉన్నారు కదా, మల్టీ మెంబర్స్. దీంట్లో టిఎన్ వర్సెస్ టిఎన్ శేషన్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక కేసు వచ్చింది. యూనియన్ ఆఫ్ ఇండియా, టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు వస్తే, ఆ కేసులో ఏం చెప్పిందంటే ఇది ఏ టైంలో జరిగిందంటే 1995లో జరిగింది. దీంట్లో టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 ఈ టైంలో ఈ మల్టిపుల్ ఉన్నారు కదా, మల్టీ మెంబర్స్ సరైందే అని సుప్రీంకోర్టు అని తీర్పిచ్చింది. సో ఇది మనం చెప్పుకున్నాం కదా. టాపిక్లలో ఫస్ట్ ఏం చెప్పామంటే ఓవరాల్గా ఒకసారి చూడండి. 1950లో మనకు ఎలక్షన్ కమిషన్ అనేది అందుబాటులోకి వచ్చింది. తర్వాత 2011 నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఓటర్స్ డే జరుపుకుంటున్నాము, January 25. తర్వాత ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ వచ్చేసి 1950లో ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసి 1950లో ఎలక్షన్ మెంబర్స్ వచ్చేసి ఒకరున్నారు. తర్వాత 1989 వరకు ఉన్నారు. 1989లో ఏం చేసిందంటే 1+2 అయింది. తర్వాత 1999లో మళ్ళా 1999లో 90లో మళ్ళీ ఒకరయ్యారు. మళ్ళీ 93లో మళ్ళా ముగ్గురయ్యారు. 1950లో ఒక ఒకరున్నారు. 1989లో దాన్ని ఏం చేశారంటే ముగ్గురుగా చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని ఏం చేశారంటే సింగిల్గా చేశారు. మళ్ళీ 3 ఏళ్ళకి ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ముగ్గురుగా మార్చారు. ఇప్పుడు ఈ 1950లో జనరల్గా వచ్చింది. 1989లో వచ్చేసి దాన్ని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. తర్వాత దీన్ని వచ్చేసి ఏం చేశారంటే విపి సింగ్ తీసుకొచ్చారు. దీన్ని వచ్చేసి ఎవరు తీసుకొచ్చారంటే మళ్ళీ మల్టిపుల్ పివి నరసింహారావు తీసుకొచ్చారు. తర్వాత మళ్ళా ఎలక్షన్ కమిషనరు మనకు ప్రజాప్రాతినిధ్య చట్టాలు ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టాలు షెడ్యూల్స్ ఉన్నాయి కదా. 1950 షెడ్యూల్ను 2008లో సవరణ చేశారు. 2008లో 1950 ఉంది కదా, దాన్ని మనం ఏం చేశారంటే షెడ్యూల్ సవరణ చేశారు. ఇప్పుడు మరి ప్రజాప్రాతినిధ్య చట్టాలు వచ్చేసి 2 ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టాలు 1950 ఒకటి ఉంది, 1951 ఒకటి ఉంది. 1950 వచ్చేసి ప్రజాప్రాతినిధ్య చట్టాలలో వచ్చేసి 4 పార్ట్స్, 4 షెడ్యూల్స్, 5 పార్ట్స్, 32 సెషన్స్. ఓకేనా.
నాలుగు పార్ట్స్, 4 షెడ్యూల్స్, 5 పార్ట్స్, 32 సెషన్స్. దీన్ని ఏం చేశారంటే 2008లో దీన్ని సవరణ చేశారు. సవరణ ఇప్పుడు 1951లో వేసిందంటే ఎలక్షన్ కోడ్. దీన్ని తీసుకొచ్చారు. దీని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. 40 రోజుల ముందు 6 డేస్, 6 డేస్కి ముందు మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమలు, 40 డేస్కి ముందు, ఎలక్షన్కి 40 డేస్ ముందు అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. తర్వాత 48 అవర్స్కి ముందు ఎటువంటి ప్రచారాలు చేయకూడదు. తర్వాత 24 అవర్స్ వరకు ఎటువంటి భూమి కూడడాలు కానీ ఏం కానీ చేయకూడదు. అది ఎలక్షన్ కోడ్ నిబంధనలు. దీంట్లోకి వచ్చేసి ఓటర్స్ జారీ చేయడం, ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే క్యాండిడేట్స్ గురించి చూద్దాం 1950లో. ఇప్పుడు ఇంకా ఆర్టికల్స్ గురించి, దీంట్లోకి ఆర్టికల్ తీసుకొని వస్తే మనకి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది దీన్ని అంటే 15వ పార్ట్, 15th పార్ట్, 324 ఆర్టికల్ నుంచి 329 వరకు ఉంది. 324 ఏం చేస్తుందంటే మెంబర్స్ గురించి చెప్తుంది. 324 వచ్చేసి మెంబర్స్ గురించి చెప్తుంది. అది 329 ఏం చేస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రధాని వీళ్ళ న్యాయ కమిషన్ నుంచి న్యాయం చేసే విధంగా ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 39వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేసి దాన్ని రద్దు చేయించింది. దాని ఫలితంగానే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 39A 329A అనే ఆర్టికల్ అనేది రద్దు చేశారు. ఇప్పుడు 44 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఇంకా అంతే. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వచ్చిన మెంబర్స్ వాళ్ళ జీవితకాలం వచ్చేసి 60 సంవత్సరాలు మించకూడదు, లేదా 6 సంవత్సరాలు ఉండాలి. తర్వాత వాళ్ళని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. కానీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి వచ్చేసరికి వాళ్ళు తొలగించేది ఏంటంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటుంది. వాళ్ళ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎటువంటి అధికారం లేదు. తర్వాత వచ్చేసి వాళ్ళకు జీతాలు ఎక్కడి నుంచి వస్తారంటే కేంద్ర సంఘటన నిధి నుంచి వస్తారు. ఇది ఓవరాల్ గా ఎలక్షన్ కమిషన్. ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ కమిషనర్ గా సుఖ్బీర్ సింగ్ సంధు, తర్వాత వివేక్ జోషి అనే వాళ్ళు ఆ, గారు దీంట్లో ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్ గా అనేది కొనసాగడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది ఎలక్షన్ కమిషన్ గురించి. థ్యాంక్ యూ.